ఒక తమ్ముడు చెప్తున్నాడు, నాకంటే సేవలో చిన్నోడు తమ్ముడు, ఓ 400 మంది సంఘం కలిగిన మంచి సంఘం. ఆ తమ్ముడు చెప్తాడు, అన్న ఒక అబ్బాయి మా ప్రాంతంలో ఇంజనీరింగ్ చేయటానికి వచ్చాడు. ఆ బాబు పేరు కిషోర్. ఇంజనీరింగ్ చేయటానికి వచ్చాడు. ఒకప్పుడు ఇంటర్మీడియట్ దాకా వాళ్ళ ఊరిలో పలానా చోట ఉండేవాడట, మంచి పెంతుకో సంఘానికి వెళ్ళేవాడట. ఆ బాబుకి ఇక్కడ ఇంజనీరింగ్ సీట్ వచ్చిన తర్వాత కొంచెం కాలేజీకి దగ్గరలో మన చర్చి ఉంటే మన చర్చికి రావటం స్టార్ట్ చేశాడు. అన్న ఆ యవ్వన బిడ్డ మా చర్చికి వచ్చిన తర్వాత మా సంఘంలో ఉన్న యవ్వన బిడ్డలందరూ దేవుని కొరకు మండించబడటం ప్రారంభించారు, దేవుని కొరకు వెలిగించబడటం ప్రారంభించారు. ఈరోజు మా మందిరానికి దరిదాపుగా 75 మంది యవ్వన బిడ్డలు వస్తారు. ఈ 75 మంది యవ్వన బిడ్డలు ఎవరిని స్ఫూర్తిగా తెచ్చుకున్నారో తెలుసా? కిషోర్. ఏంటయ్యా ఆయన ప్రత్యేకత? శనివారమే మందిరానికి వస్తాడన్న బాబు, మందిరం అంతా ఊడుస్తాడన్నా. 10:30 ప్రాంతంలో మందిరం ఊడ్చే కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్న అదిగో ఆ మూలకి వెళ్తాడన్నా. రాత్రి 1 గంట దాకా ప్రార్థన చేసుకుంటాడన్నా. తర్వాత బైబిల్ చదువుకుంటాడన్నా. ఏ 1:30కో 2:00కో పండుకుంటాడన్నా. సరిగ్గా 5ంటికి లెగుస్తాడన్నా. 5 గంటల నుంచి 6 గంటల వరకు స్తోత్ర బలి నైవేద్య బలి చేస్తాడన్నా. 6ంటికి స్నానానికి వెళ్తాడన్నా. 9ంటికి ప్రార్థన అయితే 8 గంటలకల్లా చర్చికి వచ్చి చర్చ్ అంతా రెడీ చేసి 8:30కు మోకరిస్తాడన్నా. ఆ బాబు వయసు ఎంతో తెలుసన్నా? 18 సంవత్సరాలు. నేను అడిగాను, వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారా? అయ్యో అమ్మా నాన్న ఎక్కడన్నా హాస్టల్లో ఉంటాడన్నా. ఆ ఒక్క యవ్వన బిడ్డను ఒక్కొక్క బిడ్డ చూసి ఎవరైనా ఆ బిడ్డ పక్కన కూర్చుంటే రాత్రి నేను ప్రార్థన చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని చేతి స్పర్శ నేను అనుభవించాను. దేవుని స్వరం నేను యవ్వన బిడ్డ 18 సంవత్సరాల బిడ్డ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే, అన్న దేవుడు మీతో మాట్లాడా? దేవుని స్వరం మీరు విన్నారా? ఏడుస్తూ ఆ తాకిడి నేను అనుభవించి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, ఆయన తాకిడి నేను అనుభవించానని యవ్వన బిడ్డల మధ్యలో కూర్చున్నప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుని చేతి స్పర్శ అనుభవించా. ఇవి మాట్లాడుతూ ఉండేవాడట. ఆ ఒక్క యవ్వన బిడ్డ కూర్చొని దేవుని గూర్చి, ప్రార్థన గూర్చి, వాక్యం గూర్చి మాట్లాడితే 3 యవ్వనస్తులు 5 అయ్యారట. 5 10 మంది అయ్యారట. 10 మంది 20 మంది అయ్యారట. ఆ 20 మంది ఈరోజు 70 మంది అయిపోయారు.